నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని వ్యాఖ్య. పేదలకు నిత్యావసరాలు అందజేయటమే లక్ష్యమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేషన్ దుకాణాలు మూసివేసిందని ఆగ్రహం. పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. అభినందనలు తెలిపిన పలువురు సీనియర్ అధికారులు. ఒకరోజు ముందుగానే రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లోనే పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం పనిచేసే తీరు ఇది అని చెప్పుకొచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచామని అన్నారు. 64 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. కోనసీమ జిల్లాలోని చెయ్యూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. కాట్రేయకోన మండలం చెయ్యూరులో లబ్ధిదారులకు సీఎం పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అధిక పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఇచ్చామన్నారు. మెగా డిఎస్సీతో పాటు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది వర్క్ ఫ్రం హోం కింద ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. ఉచిత సిలిండర్ల కోసం 4 నెలలకోసారి అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. గంజాయి డ్రగ్స్ చాలా ప్రమాదకరమని, వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా లభ్యమయ్యాయని మండిపడ్డారు. శాటిలైట్ డ్రోన్స్ ద్వారా గంజాయి నిర్మూలన చేస్తున్నామని అన్నారు. స్కూళ్లు తెచ్చేలోగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందని, రాష్ట్రంలో జనాభా పెరగాలని అన్నారు. జూన్ నుంచి అన్నదాత సుఖీభావ్ అమలు చేయనున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లుగా చెప్పారు. కడప మహానాడులో తన జీవితంలో చూడని స్పందన చూశానని అన్నారు. ఎప్పటికీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రజలదే అని చెప్పారు. మరో 2 నెలల్లో అన్ని ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ లో అందుబాటులోకి వస్తాయని అన్నారు. కోనసీమలో 1996 తుఫాన్ బీభత్స రోజులను గుర్తు చేసుకున్న సీఎం నాడు తాను స్వయంగా చేపట్టిన సహాయక చర్యల గురించి వివరించారు. అందరికీ సామాజిక న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేటివి. ఈ రోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గంజాయి డ్రగ్స్ చాలా ప్రమాదం. గడిచిన ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. పిల్లలకు అలవాటు అయిపోయింది. కిరాణా కొట్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా, అవి తీసుకున్నా తాట తీస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైంది. ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను వస్తానే ఒకటి చేశాను. సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను. డ్రోన్ పంపించాను. ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను. ఈగలనే పేరు పెట్టి, అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎతుకుతున్నా. ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం. స్కూళ్లు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు కొండే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఆగస్టు 15 నుంచి
ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా, ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ప్రతి పేద కుటుంబానికి జూన్ 1వ తేదీ నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందచేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పేదలకు రేషన్ సరుకులు అందించే చౌక ధరల దుకాణాలను గత ప్రభుత్వం మూసివేసిందని అన్నారు. ఇంటింటికి అందిస్తామని 1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారన్నారు. ఇంటింటికి ఇవ్వటం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లో వాహనం నిలిపి ఇవ్వటంతో ఎంతో మంది పేదలు సరుకులు అందక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారు పనులు మానుకొని ఎదురు చూడాల్సి వచ్చేదని, చిరుద్యోగులు సెలవులు పెట్టుకోవాల్సి వచ్చేదని అన్నారు. మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించిందని తెలిపారు. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని విశాఖ, కాకినాడ పోర్టులో పట్టుకుందన్నారు. వీటిని అరికట్టేందుకు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు. ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హర్ష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకు ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు సీనియర్ పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. 27వ డివిజన్ గణపతిరావు వీధి, 28వ డివిజన్ భానునగర్, పూనూరు, సుబ్బరామిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలతో కలిసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు పెన్షన్లు 4,000కు, వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచినట్లుగా తెలిపారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం పథకం జూన్ నెల నుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు 18,000 రూపాయల చొప్పున ఇచ్చే పథకం జులై నుండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నుండి అమల్లోకి వస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఉదయం నుండి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని, కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి నూతనంగా పింఛన్లు అందజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. స్థానికంగా సుబ్బరామిరెడ్డి నగర్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభం జరుగుతుందని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏవైతే చెప్పామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా
ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి వాగ్దానం పింఛన్లు. పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్లు 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చినాక ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలైలో 7 నెలలు పెన్షన్లు ఇచ్చాం. అంతేకాకుండా వికలాంగులకి 3,000 ఇచ్చే పింఛన్లు 6,000 చేస్తామని చెప్పాం. 6,000 రూపాయలు చేసాం. భారతదేశంలోనే ఎక్కడా వికలాంగులకు 6,000 పింఛన్ లేదు. భారతదేశంలోనే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. అంటే పేదవాళ్ళకి అంత అండగా ఉన్నాం. అలాగే ఇచ్చిన వాగ్దానం ప్రకారం 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈ నెల నుంచి మిగిలినటువంటి అమ్మఒడి గత ప్రభుత్వం ఒకరికే ఒక బిడ్డగా ఇచ్చేది. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. దానికి కూడా 15,000 రూపాయలు చొప్పున జూన్ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అలాగే జూలై నెలలో 18,000 రూపాయలు మా చెల్లెమ్మల ఖాతాలో వేస్తామని చెప్పాం. జూలై నెలలో 18,000 రూపాయలు వేయబోతా ఉన్నాం. ఆగస్టులో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ గతంలో వైసీపీ ఏం చెప్పిందంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచదు, పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వదని చెప్పి. ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక అధికారులు, ఒక పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ పింఛన్లు ఉదయమే డెలివరీ చేస్తూ ఉన్నాం. అంటే 6 గంటలకల్లా పింఛన్లు ఇస్తూ, అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ, ఎక్కడా కూడా ₹1 తగ్గకుండా గతంలో ఏ విధంగా వచ్చింది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞతలు తీసుకుని చేస్తూ ఉన్నాం. మళ్ళా వితంతు ఒంటరి మహిళా పింఛన్లు కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. ఈ నెలలో జూన్ నెలలో కొత్త వితంతు స్పౌస్ పెన్షన్స్ రివైవ్ చేసాం. దాంతో ఎవరైతే రీసెంట్గా భర్తలు చనిపోయారో, ఎవరైనా గత 11 నెలల్లో భర్త చనిపోయారో ఉన్న వాళ్ళందరికీ కూడా మొదటగా పింఛన్లు మంజూరు చేయబోతూ ఉన్నాం. అట్లాగే ఒంటరి మహిళలు కూడా త్వరలోనే పింఛను గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేది, ఇప్పుడు ఒంటరి మహిళలకు పింఛను ఇవ్వట్లా, అది కూడా ఇవ్వబోతా ఉన్నాం. మా 28వ డివిజన్లో ఎమ్మెల్యే గారితో కలిసి ఇక్కడ పూనూరు సుబ్బిరామిరెడ్డి నగర్లో ఫంక్షన్లు ఇవ్వటం జరిగింది. ప్రతి నెల ఇచ్చేది 1 తారీఖు అయితే ఈ నెల 1 తారీఖు ఆదివారం రాబట్టి శనివారం నాడే ఫంక్షన్స్, ఒక రోజు ముందే ఫంక్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అమ్మఒడి కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక, కూటమి గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్లో లాక్కున్న పథకాలన్నీ కూడా ఇస్తున్నామని చెప్పి బటన్ నొక్కిన పథకాలన్నీ కూడా ఇప్పుడు చేతులతో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రేపు తల్లికి వందనం కూడా జూన్లో 15వ తారీఖు లోపు ఇస్తామని సీఎం గారు చెప్పారు. అట్లానే మహిళలకి ఉచిత బస్సు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 28వ డివిజన్లో కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది అడ్డుపడి ఈ ఏరియాని డెవలప్ చేయటానికి అడ్డుపడిన ఏరియాని, ఈ పూనూరి సుబ్బిరామిరెడ్డి నగర్ని కూడా త్వరలో వాళ్ళకి ఇంత డెవలప్ అయిన ఏరియాలో కూడా వాటర్ కానీ, బాత్రూమ్లు కానీ లేవు. మంచినీళ్ళు కూడా, గిన్నెలు కడిగిన నీళ్ళు కూడా బయట ఎత్తిపోయాల్సిన పరిస్థితిలో ఉంది కాలనీ. దీనికి కూడా మంచి వైభవం తీసుకొస్తామని చెప్పని, ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా చేస్తామని చెప్పానని తెలియజేసుకుంటూ, పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతుందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 2,27,786 పెన్షన్లకు దాదాపు 98.11 కోట్ల పంపిణీ చేయడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో అధికారుల సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చూస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ హెచ్ఎంతో కలిసి శనివారం విజయవాడ అర్బన్ సత్యనారాయణపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్ అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పెన్షన్ సమయానికి అందుతుందా అని అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే మే 31వ తేదీ శనివారమే పెన్షన్ అందజేయడం జరుగుతుందని అన్నారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారు ఇళ్ల వద్దకే అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 2,27,786 పెన్షన్లు దాదాపు 98.11 కోట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ సజావుగా సాగేలా చూస్తున్నామని అన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ఏ విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నగరంలో
భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ ఎన్జీఓ సభ్యులు భారీగా తరలివచ్చారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నుంచి ప్రమాణ స్వీకార వేదికైన బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపం వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీగా వచ్చారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ఏ విద్యాసాగర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ ఎన్జీఓ సభ్యులు గాంధీనగర్లోని ఎన్జీఓ హోం కు చేరుకున్నారు. బాణాసంచా కాలుస్తూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. విద్యాసాగర్ కు పూలమాల వేసి శుభాకాంక్షలు చెప్పారు. ఎన్జీఓ సభ్యులు విద్యాసాగర్ ను భుజాలపై ఎత్తుకుని ఓపెన్ టాప్ జీప్ వరకు తీసుకెళ్లారు. ఆయన ఓపెన్ టాప్ జీప్ పై నిలబడి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ముందు ద్విచక్ర వాహనాలు, వెనుక కార్లు నడుమ ర్యాలీగా గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నుంచి ప్రమాణ స్వీకార వేదికైన బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపం వరకు వచ్చారు. శేషసాయి కళ్యాణ మండపంలో తొలుత బహిరంగ సభ, తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనారోగ్య కారణాలతో తన కుమారుడు మృతి చెందడంతో కర్మకాండలు నిర్వహించి పెద్ద కర్మ అయ్యే వరకు అధికారుల అనుమతితో విధులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నామని, తర్వాత విధుల్లోకి వెళితే తన భర్తను పనిలోకి తీసుకోలేదని జగ్గేపేట మున్సిపల్ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ కార్మికురాలు ముక్కాల రావులమ్మ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగ్గేపేట మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ కార్మికురాలు మక్కాల రాములమ్మ మాట్లాడుతూ తన భర్త వెంకటేశ్వర్లు తాను 26 సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నామని చెప్పారు. కుమారుడు చనిపోయి ఇంట్లో ఉంటే తన కుమార్తె అల్లుడు అధికారులతో కుమ్మక్కై అన్యాయంగా అక్రమంగా తమ స్థానంలో అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులుగా వారిని చేర్చుకోమని అర్జీలు ఇచ్చినట్లుగా సృష్టించి విధుల్లోకి చేరారని తెలిపారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూ కూతురు అల్లుడు మోసం చేసిన విధానాన్ని వివరిస్తూ కలెక్టర్కు అర్జీ పెట్టామని, తమకు న్యాయం చేయాలని కోరారు. మేము 26 సంవత్సరాల నుంచి జగ్గయ్యపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం. నా కొడుకు చనిపోయిండు. నా కొడుకు చనిపోగానే మేము ఆగిపోయాం. పెద్దనం చిన్నదనం ఇవన్నీ అయిపోయినాక పోదాం అన్నట్టుగా మేము ఉన్నాం. ఈ రాంబాబు గారు, మున్సిపాలిటీ రాంబాబు గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ వచ్చి నీకేం పర్వాలేదు, నీ ఉద్యోగాలు నీకు ఆడిగిపోవు, నీ ఉద్యోగాలు నీకే ఉంటాయి అని చెప్పి మెబ్బెట్టి మాట్లాడి మందించి చేసినాక పెద్దనం అయినాక కొన్నాళ్ళ పాటు మేము పోయినాం. కొన్నాళ్ళ పాటు పోయిన తర్వాత అడిగినాక ఇప్పుడే వచ్చారు ఎందుకు, 4 రోజులు ఆగండి, మీ ఉద్యోగాలు అడిగి పోవు, మీరు 4 రోజులు ఆగండి, ఆగిన తర్వాత మీ ఉద్యోగాలకు మీరు రాండి అని చెప్పి మెబ్బెట్టి అది ఆ మాట ఈ మాట చెప్పి మెబ్బెట్టింది. మేము బాగాకుండా ఉన్నాం. సర్లే మా ఉద్యోగాలు మాకు అడిగిపోతాయి, పెద్దోళ్ళు చెబుతున్నారు కానీ అన్నట్టుగా మేము మేల్కొని ఉన్నాం. ఈ లోపల పెద్దనం అయ్యే కాకతలకనే నా బిడ్డకి నా అల్లుడికి రాసేసారు. రాసేసిన తర్వాత మేము తర్వాతకి ఇదేంది మాకు బ్యాంకీలో బొక్కుల్లో కూడా బట్టలు లేదని బ్యాంకీ కాడికి పోయి చెకింగ్ చేసుకొని చూసేకల్లా మీ జీతాలు బట్టలు లేదమ్మా, మీ లేవు ఏళ్ళలో మీ పేర్లే లేవనని బ్యాంకీలో చెప్పారు. బ్యాంకీలో చెప్పిన తర్వాత మేము వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో అడిగినామయ్యా. అడిగిన కానించి ఈ 3 సంవత్సరాలలో 3 సంవత్సరాల కానించి కూడా ఇదే మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నాం. రేపు రాండి మాపు రాండి, రేపు రాండి మాపు రాండి అని రాంబాబు గారు, కమిషనర్ గారు మెబ్బెట్టి మాట్లాడి కాళ్ళ మీద పడ్డా ఏళ్ళ మీద పడ్డా కూడా అస్సలు కనికరించకుండా ఆ వంతున మీకెందుకు, మీకు ఇంతలోకి ఎందుకు జాబులు, మీ జాబులు మీకే ఉండయి, మీకు ఈ జాబులు ఆడికి బాగాలేదని మాకు చెప్పినట్టు చెప్పి నా అల్లుడికి నా బిడ్డగా రాసేసారు. రాసిన తర్వాత మేము పోయి మళ్ళీ పెద్దవాళ్ళ కాడికి పోయి అడిగినా కూడా పెద్దోళ్ళు కూడా ఒక్కళ్ళన్నా కనికరించలేదు. కాళ్ళ మీద పడ్డా, కాళ్ళ మీద కమిషనర్ గారు కాళ్ళ మీద పడ్డాక విడుదలకు కాళ్ళ మీద పడ్డా తాతయ్య గారి కాడికి పోయా, ఇంకొక కాడికి పోయా, కౌన్సిలర్ కాడికి పోయా, అందరి కాడికి పోయినా కూడా ఒక్కళ్ళన్నా ఇది అన్యాయం, ఎట్ట చేయటం పాపం అని అన్న వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక్కళ్ళైనా లేరయ్యా. 3 సంవత్సరాలు కానీ తిరిగినా కూడా లేదు. సరే ఒక మహారాజు గారు మరి ఏంది అటు తిరుగుతున్నారు మీరు అని అంటే అయ్యా ఇది జరిగిందని అని చెప్పిన తర్వాత మీరు అట్ట పోండి అని బాట చెప్పిన తర్వాత ఆ బాట ప్రకారంగా కలెక్టర్ గారి కాడికి పోయినా నేను. కలెక్టర్ గారి కాడికి పోయాలకల్లా కలెక్టర్ గారికి అందించిన కాగితం. అందించిన తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ గారి కాడికి ఎమ్మటే చర్య తీసుకున్నాడు. చర్య తీసుకున్న తర్వాత అన్నాడు ఎమ్మటే రావాలంటే ఆ కమిషనర్ గారు లేడు అని ఆఫీసులో మున్సిపాలిటీ ఆఫీసులో చెప్పారయ్యా. లేరని వాళ్ళకల్లా నేను నీకెందుకు, నాది బాధ్యత, నీకెందుకు, నీకు ఉద్యోగాలు నీకు వస్తాయి, నీకేం బాధ లేదని కలెక్టర్ గారు అన్నాక అప్పుడు ఆ కాగితం చేసుకొచ్చిన తర్వాత ఆ ఏలుముద్రలు అన్న సంగతి అప్పుడు బయటపడదయ్యా. ఆ ఏలుముద్రలు మావి కావు. ఏలుముద్రలను వంక పెట్టి ఆ వంకతోటి మెబ్బెట్టి మాట్లాడకుండా కాముగా నా ఉద్యోగాలు అట్టా గుణార్థన చేశారు.
మా ఉద్యోగాలు మాకు కావాలయ్యా, మా ఉద్యోగాలుగా మేము పోరాడుతున్నాం అయ్యా. రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సంక్షేమ అభివృద్ధితో పాటుగా ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏడాది కాకముందే గుంతలేని రోడ్లను రాష్ట్రంలో సాకారం చేశామని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లు ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడం, అధికారులు పట్టించుకోక వల్ల ప్రజలు అవస్థలు పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా నిలుస్తుంది. వారంలో ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ నిర్వహించాం. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత అధికారులకు పంపించి ఏం చర్యలు తీసుకున్నారో కూడా సకాలంలో తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీలు, త్రాగునీటి వంటి మౌలిక సదుపాయాలపై 74,000 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. రేషన్ కార్డులను కూడా సవరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొబైల్ వాహనాల పేరుతో రేషన్ పక్కదారి పట్టించే అవకాశం లేకుండా, రేషన్ కోసం పనులు మానుకోవాల్సిన అవసరం లేకుండా చూస్తున్నాం. అదే సమయంలో రేషన్ షాప్కి వెళ్లి తెచ్చుకోలేని వారికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్లకే అందించనున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటికి పైగా గ్యాస్ సిలిండర్లు మంజూరు చేశాం. దీపం పథకంతో 60 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తే దీపం 2 ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నాం. త్వరలోనే తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సహాయం, అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి రైతుకు 20,000 అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కాని వారికి ఇప్పటి వరకు 1.90 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందజేశాం. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ప్రతి శుక్రవారం శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో వారానికి ఒక రోజు, ఏదో ఒక రోజు, వీలైతే శుక్రవారమే పెట్టమన్నారు, లేని పక్షంలో ఏదో ఒక రోజు ప్రజా సమస్యలు తెలుసుకునే దానికోసం గ్రీవెన్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. దాదాపు ఒక 100 మంది వరకు ఈరోజు వాళ్ళు అర్జీల రూపాయలు అందించడం జరిగింది. అవన్నీ కూడా సంబంధిత అధికారులకి పంపించడమే కాకుండా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇమీడియట్ గా ఏ వారం కా వారం తెప్పించుకుని అవన్నీ కూడా ఇమీడియట్ గా పరిష్కారం అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. నిజంగా ఒక మంచి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అలాగే ప్రధానమైనటువంటి సమస్యలు ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీలు, కనీసం మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఈ 10 నెలల కాలంలో చాలా వరకు, ఎందుకంటే గ్రామాల్లో సీసీ రోడ్లన్నీ కూడా ఇవాళ ఎన్ఆర్జీఎస్ కింద గతయత్నం చేశాం. గుంతలమయమైనటువంటి రోడ్లన్నీ కూడా గుంతలు పూర్పిచ్చేసాం. అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇవాళ రేపు 12వ తారీఖున దాదాపు 95,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికే దగ్గర 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. రేషన్ కార్డులు మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు అన్ని కూడా కరెక్ట్ చేస్తూ మళ్ళీ రేషన్ కార్డ్స్, అలాగే రేషన్ కూడా గతంలో మరి వ్యాన్లు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తరలించినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ రేషన్ కూడా సక్రమంగా వాళ్ళే వచ్చి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు వీలైనటువంటి సమయంలో ప్రత్యేకంగా దీనికోసం ఆగిపోకుండా ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా మరి రేషన్ డిపోల్ని పెట్టడం, తెచ్చుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇళ్ళకి తీసుకెళ్లి అందించే కార్యక్రమం చేయడం. రేపు ఆల్రెడీ మనం గ్యాస్ సిలిండర్లు అందిస్తాం, 1 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. నిజంగా ఒక మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు దీపం 1 కింద ఎవరు కూడా కట్టె పొలాలతో కానీ పొగలతో కళ్ళు దెబ్బతినకుండా ఉండాలని చెప్పి గ్యాస్ సిలిండర్ గతంలో ఇస్తే, ఇప్పుడు దీపం 2 పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి మరి ప్రభుత్వం చేస్తూ ఉంది. రేపు స్కూల్ తెరిచే నాటికి తల్లికి వందనం 15,000 రూపాయలు అందించడానికి కూడా ఇవాళ మనం కార్యాచరణ తయారు చేసుకున్నాం. అట్లాగే ఉచిత బస్సు రేపు ఆగస్టు నెలలో ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. రైతన్నలకి ఇవాళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 విడతల్లో కూడా కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా 14,000 కలిపి 20,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచనతో మంచిగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం.
ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సహకారం యోగాంధ్ర 2025 కార్యక్రమం అంతిమ లక్ష్యమని ఈ లక్ష్య సాధనకి యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలాగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సహకారానికి ఈ నెల 21న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 21 నుండి జరగనున్న యోగాంధ్ర 2025 కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం వేదికగా జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న సందర్భంగా ప్రపంచానికి యోగా విశిష్టతను తెలియపరచడమే కాకుండా యోగాంధ్రప్రదేశ్ గా ప్రపంచంలో రాష్ట్రానికి మంచి పేరు గుర్తింపు తెచ్చే విధంగా ఏర్పాట్లు కార్యక్రమ నిర్వహణ ఉండాలని అన్నారు. అందుకు తగ్గట్టుగా తగు ముందస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాలను నెల రోజుల పాటు నిర్వహించి తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని ఆనందాన్ని పరిరక్షించే విధంగా చైతన్యపరిచేందుకు ఇప్పటికే కమ్యూనికేట్ చేసిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాల్లో పండుగ వాతావరణంలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. లక్ష్యాన్ని అధిగమిస్తూ 5353 మందిని మాస్టర్ ట్రైనీలుగా తీర్చిదిద్దడం జరిగిందని, అయితే దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు యోగా శిక్షణను ఇచ్చేందుకు 1.25 లక్షల మంది శిక్షకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మందుకోడిగా సాగుతున్నదని అన్నారు. జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి జూన్ 3 నుంచి మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. తిరుపతిలో జరిగే సెలబ్రిటీ ఈవెంట్ ను సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో పర్యాటక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని వ్యాఖ్య. పేదలకు నిత్యావసరాలు అందజేయటమే లక్ష్యమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేషన్ దుకాణాలు మూసివేసిందని ఆగ్రహం. పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. అభినందనలు తెలిపిన పలువురు సీనియర్ అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.